ట్రాఫిక్ డిఎస్పీగా ఉన్నారు. తర్వాత వారికి ఇప్పుడు మనవి కూడా వెస్ట్ డిఎస్పీగా కూడా ఇన్ఛార్జ్ అనమాట. 2 డిఎస్పీల యొక్క పదవి బాధ్యతలను వారు మోస్తున్నారు. అదేవిధంగా ఉన్నది ఏంటంటే మన సీనియర్ సిటిజన్స్ వేధింపుల దినోత్సవం సందర్భంగా వారిని పిలిచాం కానీ మిమ్మల్ని మీకు అందరూ పరిచయం చేయాలని, మిమ్మల్ని వాళ్ళు పరిచయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. కోర్టులో మొట్టమొదటి ఒక చిన్న కోర్టులో వేసి ఆవిడ మళ్ళీ ఆ కేసు విషయంలో ఆవిడకి అన్యాయం జరిగి, అక్కడ కాకపోతే మళ్ళీ హైకోర్టులో వేసి అక్కడికైనా కూడా అన్యాయం జరిగి, మళ్ళీ అక్కడ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో వేసి అక్కడ కూడా జరిగి, అన్ని చోట్ల కూడా మీ కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆవిడ కరెక్ట్ మీరు చేయండి అది చేయట్లేదు. ఎవరు? రెవెన్యూ వారు. ఈ రకంగా ఫర్ ది లాస్ట్ 35 years మట్టి జరుగుతుంది. 35 years. మొన్న సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి వచ్చింది. హైకోర్టు నుంచి వాళ్ళు ఏం చేశారంటే మీరు అమలు జరుపుతారా లేదా మేము ఇచ్చిన జడ్జిమెంట్ ని అని చెప్పి 3.5 ఎకరాలు ఉన్నటువంటి ఆవిడ ఆస్తిని భూ రికార్డులలో ఎక్కించట్ల. ప్రభుత్వం వాళ్ళ యొక్క భూ రికార్డులలో ఎక్కించట్ల. దాని విషయం గురించి మాట్లాడటానికి ఇది ఎంత పోరాటం జరిపించవలసి వచ్చింది అనమాట. అది నేను చిన్న విషయం చెప్పాను. ఈ అనుభవాల యొక్క సారాంశం ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. నాకన్నా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలలో మన శ్రీనివాసరావు గారిని మనం మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా ఈ ప్రోగ్రామ్ అయితే మా గురువు గారికి అంటే మా ఎస్బీఐ వచ్చి అడిగారు. యాక్చువల్గా అయితే వస్తాను సార్ అని చెప్పాను. దాని బట్టి ఈరోజు రాత్రి నైట్ రోజు మళ్ళీ పొద్దున బయలుదేరి రావడం జరిగింది రాష్ట్రం అయితే. ఎందుకంటే చంద్రబాబు చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ లో చాలా తిట్ట. ఎందుకంటే మాకు యాక్చువల్గా సాధారణంగా పనిచేయలేదు, కానీ పేరైతే విన్నాను నేను, కలిసి ఇప్పుడు పనిచేయలేదు. కానీ ఒక గుర్తు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో ఉండగా ఒక ఇష్యూలో మేబీ ఒక యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా కానీ ఒక ఇష్యూ జరిగితే సహజంగా పోలీసు ఇప్పుడు ఎవరు చెల్లి చేసి ఉంటుంది బహుశా నాకు తెలిసి. ఆ డ్రైవర్ ఐడెంటిఫై చేయడం కోసం ఆ యొక్క వెహికల్ స్టీరింగ్ మీద ఏలుగుతూ దించేశారు. అది దాదాపు నా సర్వీస్ ఎక్కడ వెళ్ళలేదు, చూడలేదు కూడా. ఇప్పుడు డ్రైవర్ ఐడెంటిఫై కావడం లేదు, ముద్దాన్ని ఫిక్సప్ చేయాలా, అది క్రిటికల్ గా ఉంది, ఏమి జరగట్లా. దానికేంటే సహజంగా ఏంది, మామూలుగా శ్రీరాజ్కి వెళ్తాము, గోడ మీద కూర్చొని ఎక్కడో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఆ పేపర్ మీద ఉంటే బాగానే ఉంటుంది, చూసుకుంటాము, కంపేర్ చేస్తాం. కానీ ఇక్కడ సాధ్యం నాకు తెలియగల పని ఏంటంటే స్టీరింగ్ ఎవరు ముట్టుకోలేదు, అది అట్లా ఐడియాగా ఉండిపోయింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టీరింగ్ మీద వేలు దించి ముద్దాయితో కంపేర్ చేయించారు. తయారు అయింది, ఐడెంటిఫై అయ్యారు ముద్దాయి పలానా అంటే సస్పెన్స్ ఉన్నారు. ఎవరు మాకు సంబంధం చెప్తా ఉన్నారు. అది ఇప్పుడంటే సెల్ ఫోన్ ట్రాకింగ్ అన్ని ఉన్నాయి, లొకేషన్ ట్రాకింగ్ అన్ని ఉన్నాయి, ఉన్నారు అనేది అది ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ అక్కడ ఆ విధంగా అదే రోజు సందర్భాల్లో ఒకటి వేలు ముద్ద అనేది కన్ఫర్మ్ దాంట్లో ఇంకా అది మాత్రమే అవకాశం లేదు కాబట్టి అడగడం జరిగింది. సరే దీనికి నా సాధారణ అయితే పిలిచారు, కానీ నేను మాటలు చేస్తామని వాళ్ళ కాని పరిస్థితి, మీటింగ్ చేసి వాళ్ళ కాని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నామంటే మానవతాలో లేదు పడిపోయి మనం చెప్పాలంటే ఏది మంచి ఏది చెడు అనేది కాకుండా నాకు లాభం ఏంటి, నాకెంత వస్తుంది ఈ రోజు అనే ఒక ఆలోచనలో అంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నారు. ఎవరికైనా సాయం చేద్దాం, అరే మనది కాదు ఇష్యూ, మనకెందుకు దీంట్లో పోవడం అనే ఆలోచన లేకుండా ఇప్పుడు కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాం. కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఇంకా సంపాదించాలనే ఆలోచన తప్ప మన సేవ చేయాలనే ఆలోచన అయితే దాదాపు లేదు. ఇంత ముందు విలువకి ఇప్పుడు చాలా చాలా వచ్చినాయి. అంటే ఇంకొంచెం మేము కూడా 2 years లో మీతో చేరిపోతాం ఆల్మోస్ట్ ఆల్. అంటే ఆల్మోస్ట్ 60 years, ఇంకో 2 years మీతో వచ్చేస్తాం. మీతో మేము ప్రతి ఒక్కసారి పాల్గొంటాం. నేను ఈ సందర్భంలో చెప్పేది అంటే నా నుంచి ఏదైనా ఎవరికైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేసి అందుబాటులోకి వస్తాను అని నిర్మాణం చెప్తా ఉన్నాను. ఇప్పుడే సర్వీస్ లో ఉన్నా లేకపోయినా సరే అది మాత్రం చేస్తాను. కాబట్టి నాకు ఈ అవకాశం చంద్రబాబు గారికి అలాగే వేదాంత పెద్దలు కూడా నమస్కారం తెలుసు ముగిస్తూ ఉన్నారు. నమస్కారం సార్. వేదిక అలంకరించిన పెద్దలకి అట్లానే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు.
చలపతిరావు గారు నా గురువు. యాక్చువల్ గా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో నేర్చుకుందామంటే వనమాల ఆయన దగ్గరే. ఒక లెజెండరీ లైన్ అప్పట్లో ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ముసిలోడే గారి మహానుభావుడు అని ఒక సినిమా డైలాగ్ ఉంది. మొన్న వచ్చి మా ఆఫీసులో నన్ను నెట్టి పడేస్తున్నాడు. ఆయన ఇంకా నెట్టలేకపోతున్నాం మేము. అవును సార్. అంటే చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటారు. మైండ్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటది ఆయనకి. ఎందుకంటే మూవింగ్ ఎన్సైక్లోపీడియా, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, అన్ని అలా చదువుకుంటారు. అయితే ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక సార్ దగ్గరే మొదట ప్రొఫెషనల్ స్టార్ట్ చేశాము. తర్వాత మేము ఏదైనా సాధించామంటే ఇటువంటి గురువులందరూ కూడా ఆశీస్సులు ఎప్పుడు కూడా. మీకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా ఎల్లవేళ్ళ మేము అందుబాటులో ఉంటాము. మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అందరి సహకారంతో మీకు కావాల్సిన ఇది చేస్తాము. వీటి మీద కూడా మీకు ఏదైనా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తించినా కూడా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గురువృద్ధులు, అనుభవశాలు, మేధావులు అన్ని అయిపోయి సీనియర్ సిటిజన్స్ లో చేరారు. సార్ చెప్పినట్టుగా ఒక పెద్ద కేసు అది. ఆ ఇష్యూలో అంటే నేను కొంచెం లీగల్ గా కొంచెం గట్టిగా ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటాను. క్రిమినల్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను, సివిల్ చేస్తాను. సార్ ఆపోజిట్ వచ్చినప్పటికల్లా నాకు చుక్కలు కనపడింది. సార్ ఆస్తి కోసం నన్ను కొట్టినా కూడా వాళ్ళు నా కొడుకే కదా, నా కూతురే కదా, ఇట్లా లైట్ గా తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతున్నాయి నేరాలు. అట్లాగే చట్టాలు కూడా 2007 యాక్ట్, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ వచ్చింది కానీ తక్కువగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అవటానికి ఏంటంటే మెయిన్ కారణం సరైన అవగాహన లేకపోవటం. ఎక్కువగా విలేజెస్ లో ఎక్కువ మంది ఉంటారు, అక్కడే ఎక్కువ వస్తుంటాయి. సిటీస్ లో ఎట్లా ఉంటాయో విలేజెస్ లో ఎక్కువ ఉంటాయి. దీనికి సంబంధించి విలేజెస్ లో మొబైల్ కోర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలానికి పెడితే ఆ లోకల్ గా వాళ్ళకి సమస్యలు చాలా వరకు ఇక్కడ దాకా రాకుండా డబ్బులు, సమయం ఆదా అవుతాయి. పక్కదారి పెట్టి పోవడానికి కారణం ఏంటంటే, మేము మొట్టమొదట కూలీలకి, తిండి లేని వాళ్ళకి పెన్షన్ కావాలనే ఒక ప్రపోజల్ ఫస్ట్ తీసుకురావడం లేదు మేము చేసిన పెద్ద తప్పు. అది అది పెద్ద తప్పు. కూర్చోండి శ్రీనివాసరావు. ఎందుకంటే ఆ పెన్షన్ అన్నది వాళ్ళు ప్రభుత్వాలు పొలిటికల్ మోటివేటెడ్ స్కీమ్స్ కింద మార్చుకొని ఓట్ బ్యాంక్ కోసం మాత్రం 4,000 రూపాయలు ఇస్తున్నారు. అది చేస్తే వాళ్ళకి ఓట్లు వస్తున్నాయి. ఇంకా మిగతా సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ వదిలేశారు. నేను తిరుపతిలో ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ గారిని పెట్టి అక్కడ మీటింగ్ పెట్టి పబ్లిక్ మీటింగ్ లోనే గ్రీవెన్సెస్ ని పరిష్కారం చేసిన రోజులు పోయాయి. అదేవిధంగా గుంటూరులో కూడా జడ్జెస్ అందరితో మీటింగ్ పెట్టేసి ఇక్కడ అన్ని చేశాం. ఛాన్స్ ఉంటే కొద్దిగా చూడండి సార్. అది హెడ్లైట్ కి ఆఫ్ షేడ్ కంపల్సరీ చేశారు. అప్పుడు మరి స్టిక్కర్లు కూడా వచ్చాయి, పెయింట్ కూడా వేసుకునేవాళ్ళు. నైట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ చాలా ధన్యవాదాలు మీ అందరికి. లాస్ట్ లో మన జనగణ మన పాడి జాతీయ గీతం పాడి ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం.